హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం చూపిపోయే వీడియో ఏమంటే ఇక్కడ గల్ఫ్ దేశాలలో ఎండాకాలం అయితే వచ్చింది, అర్థమైపోయింది కూడా. ఇక్కడ సీజన్ వచ్చి ఖర్జూరాలు అన్నమాట. ఈ సీజన్లో ఇక్కడ ఖర్జూరాలు బాగా భారీగా కాబట్టి ఇక్కడ ఉన్న పంట ఎలా వచ్చింది, ఏమి ఖర్జూరాలు అనేది మీకు చూపిస్తామని చెప్పి నేను ఒక వీడియో తీస్తాను. చూడండి, ముందుగా ఏం చేయాలంటే ఈ వీడియో క్లిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ ఎలా పండుతుంది ఖర్జూరం, ఎట్లా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అన్నీ చెప్తా మీకు. చూడండి బ్రదర్స్, ఎలా ఉందో సైజు. ఇది వచ్చి స్వీట్, మన చక్కెర కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట. ఆ మాదిరిగా ఈ ఖర్జూరాలు ఇంత టేస్ట్ ఉన్నాయి. సోని బ్రదర్స్ ఏ విధంగా కాశాయో. ఇదైతే ఎవరు సాకేది కాదు, ఎవరిది పొలం అయితే కాదు. ఇదేమంటే గవర్నమెంట్ వేసిన పార్క్ అన్నమాట. పార్కులో చూడండి, మనము చూసే అంత దూరము ఖర్జూర చెట్లే. ఇప్పుడు ఎండలు ఎక్కువ కాబట్టి గడ్డి అంతా ఎండిపోయింది, లేదంటేనా చాలా పచ్చదనం అనేది ఉంటుంది ఇక్కడ. చూడు ఎలా పంట వచ్చిందో, పంట ఎట్లా వచ్చింది, ఎంత టేస్ట్ ఉండదు ఖర్జూరం. చూడండి, మనము మన కల్లా టమోటాలు ఎట్లా వేస్తామో ఆ మాదిరిగా ఇక్కడ కూడా ఖర్జూరం అనేది కుప్పలు కుప్పలు బాగా కాస్తుంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కడ ఎత్తుకున్నా కానీ ఇది మెయిన్ అన్నమాట ఖర్జూరం. చూడండి, రెండోది గవర్నమెంట్ వేసిన పార్క్ ఇది. ఈ పార్కు ఒక రౌండ్, మనం ఒక రౌండ్ వేసినామంటే దాదాపు తక్కువ అంటే ఒక రౌండ్ వచ్చి 2 కిలోమీటర్లు వస్తుంది. ఈ ఏరియా ఉండేది ఎక్కడంటే కువైట్ ప్రాంతంలో యగేలా యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల దగ్గరే ఈ పార్క్ ఉంది. మేము ఎందుకు వచ్చామంటే కాలేజీ డ్యూటీ ఉంది మా అమ్మాయిది, అంటే మా సేటు వాళ్ళ కూతురుది. ఆ పాపని ఇక్కడైతే పిలుచుకొచ్చినాము. ఆ వెనక కనిపిస్తుండేది కాలేజీ కాబట్టి ఇక్కడ బాగుందని మన వాళ్ళకి అందరికీ వీడియో తీసి ఒకటి చూపిస్తామని చెప్పి తీస్తున్నా నేను. చూడండి బ్రదర్స్ ఎలా ఉంది ఖర్జూరం. అయితే ఎండాకాలం వచ్చిందంటేనా, వానాకాలం వచ్చిందంటేనా పచ్చగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎండల దెబ్బకు గడ్డి అంతా ఎండిపోయింది. ఈ చెట్లు అయితే గుత్తులు కాసినాయి. చూడు, పాత కాయలు గుత్తులు. ఇంకా ఇప్పుడు ఋతువుకి వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎండాకాలంలో ఇంకొచ్చి ఖర్జూరం మాగే టైంలో రుతుబా అనేది వస్తుంది. రుతుబా అని మనం దేన్ని అంటామో, మన కల్లా ఉబ్బ పెడుతుందిరా, ఈరోజు ఏమో భలే ఉబ్బ పెడుతుందిరా అంటారా, అదే ఆ ఉబ్బ అనేది వచ్చిందంటే కాయలు బాగా మగుతాయి. రెండోది ఇక్కడ ఎవరైనా పెరుకోవచ్చు, ఎవరైనా తినచ్చు. ఎవరు కూడా ఒక మాట ఏమి అరిసోళ్ళు లేరు, తిట్టోళ్ళు లేరు, కొట్టోళ్ళు లేరు. ఏ ఇంటి ముందర చూసినా కానీ మనం మన ఇళ్ళ ముందర ఎలా వేసుకుంటామో, ఏమన్నా జామ చెట్టు, అంటి చెట్టు ఇట్లా వేసుకుంటామో ఆ మాదిరిగా ఇక్కడ కూడా ఎక్కడ చూసినా కానీ ప్రత్యేకత అనేది ఖర్జూరం ఉంటుంది. ఈ ఖర్జూరము మనం దావింటి పోతా పెరుక్కొని తిన్నా కానీ ఎవరు కూడా మాట్లాడవాళ్ళు. పెరుకోవచ్చు, ఇంకా పిడికిడు కావాలంటే 1 కేజీ కాయలు కవర్లు వేసుకోవచ్చు, తినచ్చు, ఎవరు మాట్లాడరు. చూడండి, ఇది వచ్చి చిన్న చెట్టు ఎలా కాసింది చూడండి. కాయలు ఉండడం చూడు. ఇది ఒక జాతి చెట్టు అన్నమాట. మాగల ఓన్లీ ద్వారకు వచ్చినాయి అంతే, ఇవి ఇంకా మాగలేదు. ఎలా ఉన్నాయి చూడండి కలర్. చూడండి, చిన్న చెట్టే. మళ్ళా ఇదంతా సేమ్ మనకి ఇంటికాడ ఈత చెట్టు టైప్లో ఉంటాయి. చూడండి బ్రదర్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఈ ఎండలకే ఇవి మనకల్లా కూడా పంటలు పెట్టినారు. అయితే ఇక్కడ వచ్చే పంట మనకు రాదన్నమాట.
ఎందుకు రాదంటే ఇక్కడ ఈ ఖర్జూరం అనేది ఎండకు భూమి వేడి ఉండే భూమిలోనే పండుతుంది, వేడి లేని భూమిలో పండదు. కాబట్టి చూడండి, ఇదైతే ఇప్పుడిప్పుడు పంట వేస్తుంది, ఎగురు వచ్చింది. ఎన్ని కాయలు కాసింది, ఎలా కాసింది చూడండి బ్రదర్స్, ఎలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ పెద్ద కాయలు అయ్యి మాగితే ఎంత పంట ఉంటుందో అబ్బా. చూడండి, ఇది ఒక జాతి చెట్టు అనమాట, ఇదో రకం కాయలు చూడు ఎలా ఉన్నాయో. దీంట్లోనే మళ్ళా ఒకటే వమ్మంలోనే కొంచెం పెద్ద పెద్ద కాయలు కూడా, ఒక వమ్మానికి చిన్న కాయలు వచ్చి మళ్ళీ పెద్ద కాయలు కూడా వస్తాయన్నమాట. ఇది ఒక జాతి ఖర్జూరం చూడండి ఎలా ఉన్నాయో. ఇది బ్రదర్ ఈరోజు కువైట్లో ఖర్జూరం పండే చెట్లు గురించి మనమైతే చెప్పాము. మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మంచివి పెడతా అంట, నేను ఏవంటే అవి పెట్టను. వీడియో చూసిన తర్వాత మనకు కూడా సపోర్ట్ చేసి మన ఛానల్కు షేర్ చేసి లైక్ చేసి మీ అందమైన చేత్తో బెల్ బటన్ మీద గంట కొట్టండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.